హలో అండి, ఈ రోజు అయితే ఇంట్లో మాకు చుక్కలే చూసారు కదా, ముగ్గురం కూడా జాకెట్లు వేసుకున్నాం అనమాట. ఎందుకంటే బయట ఏమో గడ్డగట్టేలా -12 డిగ్రీల చలి ఉంది అనమాట. మంచిగా స్నో కూడా పడుతుంది, ఫుల్గా ఫీల్స్ లైక్ 17. మాకు ఇంట్లోకి వచ్చేసరికి ఈ రోజే హీటర్లు పని చేయట్లేదు. ఏంది పొద్దు నుంచి ఫుల్ చలి పెడుతుందని చూస్తే తీరా చూస్తే హీటర్లు అయితే పని చేయట్లేదు. మా పాప నాన్న ఇంట్లో ఎట్లుంది నాన్న? ఊహా చెప్పు, అక్కడ చెప్పు నాన్న, ఇంట్లో ఎట్లుందమ్మా? ఎట్లుంది? మా పాప ఊహూ అంటుంది. చెప్పు చెప్పు ఇంట్లో ఎట్లుంది? ఉంది. సో ఇంకా ఫుల్గా సాక్స్లు జాకెట్లు వేసుకున్నాము. 6 అవర్స్ తర్వాత ఎమర్జెన్సీ కాల్ నెంబర్కి అయితే కాల్ చేయాలన్నమాట. సో తనకు కాల్ చేస్తే 80లో పెట్టి చెక్ చేయమన్నాడు. ఒక 2 మినిట్స్ తర్వాత ఏం చేంజ్ లేదని చెప్పేసి ఇంకా తనే సర్వీస్ చేయడానికి అయితే వచ్చారనమాట. హాయ్, బ్యాటరీస్ పోయాయని చెప్పేసి కొత్త బ్యాటరీస్ వేసి ఒక 10 మినిట్స్ 90లో పెట్టి చెక్ చేశారు. ఇక్కడ తండ్రి కూతురు దేనికోసం వెయిట్ చేస్తారు తెలుసా? హీటర్ వస్తుందేమో, అయ్యా మమ్మల్ని కాపాడండి దాదా. హీటర్ పాడైపోయిందని చెప్పేసి అయితే ఓ టెంపరీ పర్పస్లో ఒక చిన్న హీటర్ అయితే తీసుకొచ్చారనమాట. నైట్ వరకు అయితే ఇక్కడ చూడండి, బెడ్ మీద ఇవన్నీ పెట్టుకున్నాం. 4 బెడ్షీట్లు పెట్టుకున్నాం అనమాట. ఈ రెండేమో ఇది కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి ఈ బ్లాంకెట్ దాని మీద వేసుకుందాం అని చెప్పేసి 2 పెట్టుకున్నాము. ఈ 3 ఏమో సేఫ్ సైడ్ పెట్టుకున్నాం అనమాట. హీటర్ అయితే కొనుక్కొచ్చి ఇచ్చారనమాట. ఇంకా ఇదైతే బెడ్ వెనకనే పెట్టినాం, ఎందుకంటే ఒక్క రూమ్కే స్ప్రెడ్ అవుతుంది. హీటర్ వచ్చేసి ఒక్క రూమ్లోనే స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో అలా అని చెప్పేసి అయితే మేము వేరే రూమ్లలోంచి చలి రాకుండా అన్ని రూమ్లలో డోర్ వేసి పెట్టాం, జస్ట్ ఈ బెడ్రూమ్ తప్ప. ఇంకా దీంట్లో బెడ్షీట్లు కూడా మళ్ళీ వేరే రూమ్లో అయితే చల్లగా అయితే అని ఇంకా పక్కన పెట్టుకున్నాం అనమాట. ఇది పరిస్థితి. అయిపోయి అవన్నీ తీసిన దాకా ఊరుకోలేదు. ఇంకా రేపు ఏ టైంకి రిపేర్ అవుతుందో చూడాలి. అసలే మాది గ్రౌండ్ ఫ్లోర్, బయట మంచు పడుతుంది అన్నమాట. హీటర్ ఉన్న రూమ్ తప్ప రిమైనింగ్ అన్ని ఫుల్ చల్లగా అయిపోయినాయి, చేతులు ఎర్రగా అయిపోయినాయి. సో మళ్ళీ అప్డేట్తో మేము ముందుకు వస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.